ఫ్రెండ్స్ మంచి యాటిట్యూడ్ తోటి 3డీ వీడియో అయితే చేసిన. ఇది 'గబ్బర్ సింగ్' మూవీ నుంచి సాంగ్ అయితే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' రిలీజ్ ఉంది కదా! దానికి కూడా సెట్ అయిపోతది. ఇంకోటి బాయ్స్ ఫోటోస్ కూడా పెట్టనీకి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది వీడియో అనేది. చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూశారు కదా! ఇందులో మాక్సిమం నేను పెట్టేది అన్నీ కొంచెం లో క్వాలిటీలో అయితే ఉంటది. నేను ఇచ్చేది మొత్తం మీకు కొంచెం బెటర్ క్వాలిటీలో అనేది నేను డ్రైవ్ లింక్ అయితే ఇస్తాను. అవి డౌన్లోడ్ చేసుకొని కొన్ని రీప్లేస్ పెట్టుకోండి. 'గబ్బర్ సింగ్' అంటే పవన్ కళ్యాణ్ సార్ ఫోటోస్ కూడా ఇస్తాను. క్వాలిటీలోనే ఇస్తాను. అవి రీప్లేస్ పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నవి మాక్సిమం అన్నీ చాలా లో క్వాలిటీలో అయితే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనమైతే నేను ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఒకటి చెప్తాను. 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ 2 ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. యాడ్ చేసుకోండి. మెయిన్ ఒక ఫాంట్ అయితే ఉంటది. కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది హెల్త్‌లో. ఓకే. నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అవైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ సార్ ఫోటోస్ అనేది క్వాలిటీలో ఉన్న ఫోటోస్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాడ్ చేసుకోండి. ఓకే. ఈ లాస్ట్‌లో మీరైతే దీనికి ఫుల్ స్క్రీన్‌లో కన్వర్ట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాయ్స్ ఫోటోస్ అయితే మీరైతే నేను ఒక వెబ్‌సైట్ చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ అయితే ఉంది. మాక్సిమం నేను ఏదైనా కానీ క్వాలిటీ బెటర్‌గా రావాలని అనుకుంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను. లేదు ఓకే. బెటర్ క్వాలిటీ లేకుండా నార్మల్ క్వాలిటీ కావాలంటే నేను బజార్ట్ అనే యాప్ నుంచి ట్రై చేస్తాను. వీలుంటే మీ బెటర్ క్వాలిటీ ఇక్కడ నుంచి అప్లోడ్ చేయండి. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఉంటది. వీలుంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు మీరు. ఓకే. డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం కెమెరా ఆన్ చేసుకోమని చెప్పాను. ఇందులో డష్ వీడియో కూడా ఇచ్చాను నేను. ఇందులో యాడ్ చేసిన డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. డిస్క్రిప్షన్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు బెటర్ క్వాలిటీనే చూపిస్తుంది కానీ నేను చాలా లో క్వాలిటీలో ఇచ్చాను. మీకు చాలా ఓకే. నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. మొత్తం ఒకసారి చూపిస్తాను వీడియో ఎలా వచ్చిందనేది చూడండి. ఓకే. ఇలా అయితే ఉంటుంది వీడియో అనేది. ఓకే. చాలా టైం అయింది ఈ వీడియో చేయనీకి నాకు. కొన్ని 3డీ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని నార్మల్‌గానే ఉంటుంది. ఓకే. అంటే డెప్త్ అనేది ఏదైతే డెప్త్ ఉంటుందో అది మాత్రమే మనకు 3డీలో కనిపిస్తది. మిగతాదంతా ఓకే. నార్మల్‌గానే కనిపిస్తది. కానీ లుక్ అయితే బాగానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఫోటో రీప్లేస్ పెట్టాలని అనుకుంటే సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. పెట్టాలని అనుకుంటే కొన్ని చెప్తాను. ఇక్కడ మనకు ఈ ఏదైతే లైటింగ్ ఎఫెక్ట్ ఉంది దాంతోపాటు డస్ట్ వీడియో ఉంది కదా, హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు అవి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోటో రీప్లేస్ పెడదామని అనుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు హైడ్ చేసేయండి. తర్వాత తీసేయచ్చు. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో పెడతాను. అంటే బాయ్స్ ఫొటోస్ పెడదాం. చూద్దాం ఏవైతే ఫొటోస్ వస్తుందో. ఈ ఫోటో పెడుతున్నాను. కొంచెం జూమ్ చేస్తాను నాకు నచ్చినట్టు. దాని తర్వాత ఈ లైటింగ్ ఎఫెక్ట్ దాంతోపాటు డస్ట్ వీడియోని తీసేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. చూశారు కదా ఇలా వస్తుంది. బాగానే కనిపిస్తుంది. సూపర్గా కనిపిస్తుంది. సేమ్ ఇంకో దగ్గర వచ్చి ఈ ఫోటో ప్లేస్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకోటి రీప్లేస్ పెడదాం. ఇది పెడదాం చూద్దాం. ఓకే. ఇది సరిగా సెట్ కాలేదు. ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాండ్ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసేయండి. దాంతోపాటు ఎడిట్ షేప్లోకి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు బాగా అనిపిస్తుంది. ఓకే. డస్ట్ వీడియో మాత్రం ఏదైతే ఉంటుందో ఫొటోస్ యాడ్ చేసేటప్పుడు హైడ్ చేసి దాని తర్వాత హైడ్ తీసేయండి. మీకు మంచి లుక్ అయితే ఉంటుంది. టోటల్ అయిపోయిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.